బర్దీపూర్లో సొంతి మోహన్ యోగిపై వస్తున్న ఆరోపణలపై దానికి సంబంధించిన అంశంపై ఒకసారి వివరణ ఇవ్వడానికి మనతో పాటు సొంతి మోహన్ యోగి గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమః శివాయ, జై శ్రీరామ్, అల్లామని చెప్పండి. అయితే మీపై వస్తున్న ఆరోపణల గురించి మీ స్పందన ఏంది? కావాలని కొంతమంది కుట్ర పన్నుతున్నారు. ఆరోపణ అనేది ఏం లేదు. గత 20 సంవత్సరాల నుంచి ఏ ఆరోపణ రాలా. ఈ 15-20 డేస్ నుంచి ఒక బాధితుడు ఇచ్చాడని చెప్తున్నాడు. ఆ బాధితుడు ఇచ్చిన ఏమైనా ప్రూఫ్స్ కానీ ఏదైనా ఉంటే, ఇప్పుడు గుడికి వచ్చిన వాళ్ళు దక్షిణ ఇస్తారండి. ఇప్పుడు నా గుడి కట్టిన పంతులు ఉన్నాడు, అక్కడ వచ్చి నమ్ముకుంటారు. గుడి నా పని అయిందని చెప్పి దక్షిణ ఇచ్చిపోతారు. ఆ దక్షిణ ఇచ్చిన వ్యక్తి 80,000 ఇచ్చినని, 1,00,000 ఇచ్చినని చెప్పేసి ముఖాలు పుట్టించడం ఇది కరెక్ట్ కాదు. బాధితుడు చెప్పిన విషయాలపై మీరేమంటారు? బాధిత దగ్గర ఏదైనా ప్రూఫ్స్ ఉండి నేను ఖచ్చితంగా ఇచ్చినానంటే, ఆయన ఇచ్చిన డబ్బులు ఎన్నో, దాని డబ్బులు ఇవ్వడానికి నేను రెడీ, నా ట్రస్ట్ తరఫున. ఓకే, అట్లాగే మీ దగ్గరికి వచ్చే వారికి మీరు ఎలాంటి సేవలు అందిస్తారు? వచ్చిన భక్తులకు నమ్ముకోండి, మంచిగా నమ్ముకుంటుకోండి. వచ్చిన వాళ్ళకు మంచి వాటరు, మంచి ఫుడ్డు అందించడం. అలాగే మనకు ఆశ్రమం ఉంది. ఆశ్రమం పాటు విద్య, వైద్యం, యోగా, మెడిటేషన్ నేర్పడం. ప్రతి మనిషికి కుల మతాలు భేదాలు లేకుండా ఆపిగా బతకడాన్ని అంశంపై నేను చెప్తా ఉంటాను. ఆర్థిక లావాదేవీలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మీ వివరణ ఏంటి? అది ఆర్థిక లావాదేవీలు జరిగాయని చెప్పి చెప్పిన మాట కరెక్ట్ కాదు, తప్పుల ముచ్చడం. అంటే అలా అంటారు కదా, మరి ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు ప్రూఫ్ తీసుకుంటాం మనం. ఓకే, ఏ ప్రూఫ్ తీసుకొచ్చి నేను రెడీ. అంటే ఈ ఆర్థిక లావాదేవీలు జరిగినాయని ప్రూఫ్ తీసుకుని వస్తే నా అధికారం బట్టి పోవడానికి రెడీ. ఓకే, ఈ అంశంలో ఎక్కడైనా అపార్థం జరిగిందని మీరు భావిస్తున్నారా? అపార్థం జరుగుతుందా, జరుగుతలేదా చూస్తలేదు కదా. కానీ పుట్టించి ఏ విధంగా దేవతను భ్రష్టు పట్టియాలని కొంతమంది కుట్ర పడుతున్నారు అంతే. ఓకే, ప్రజల్లో వస్తున్న సందేహాలకు మీరు ఏమని చెప్పాలనుకుంటారు? ప్రజలు వస్తున్న సందేశాలు నమ్ముకున్న వాళ్ళు రండి, నమ్మకం లేకపోతే రాకండి. నమ్ముకొని ఎక్కడికి 28 రాష్ట్రాల నుంచి వస్తున్నారు ఇక్కడికి. ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, పూణే కావచ్చు, బొంబాయి కావచ్చు, గుజరాత్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, 26 రాష్ట్రాల నుంచి ఈ దేవస్థానానికి 20 సంవత్సరాలుగా నమ్ముకొని వస్తున్నారు. వాళ్ళని నమ్మకాలను ఇలా మీడియా తరఫున కొన్ని మీడియా వాళ్ళు కొంతమంది తెలియని వ్యక్తులు అనేకమైన పత్రిక బురిడి బాబా అని, ఆ బాబా అని చెప్పేసి నిధులు ఎత్తున్నారు. ఆ బురిడి వేషం నేను వేయాలనుకుంటే ఎప్పుడూ చేసేయగలను. నేను సింపుల్గా అందరిలో ప్రజల్లో కలిసిమెలిసి ఉండి ప్రజాసేవ చేయడానికి నేను మొదలుపోతున్నాను. ఓకే, ఈ వివాదంపై పూర్తి క్లారిటీ ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నేను ఏ విధంగా సిద్ధంగా ఉన్నా, మీరు ఏ విధంగా మాట్లాడినా సిద్ధంగా ఉన్నాను. అవసరమైతే అధికారుల ముందు హాజరవడానికి సిద్ధమేనా? అవసరమైతే అధికారం కాదు, నాకు తప్పుడు ఆరోపణలు వచ్చి ఖచ్చితంగా యోగి సాబ్ తప్పు చేసింది అనిపిస్తే నేను అరెస్ట్ కాకపోయినా సిద్ధమే, చట్టం లోపలికి పోవడానికి సిద్ధమే. భవిష్యత్తులో ఇలాంటి ఆరోపణలు రాకుండా మీరు తీసుకునే చర్యలు ఏంటి? లాస్ట్గా ఫైనల్ చర్యలు అంటే నాకు ఒకటే, నాకు కావాల్సింది ప్రజలందరూ ఆపిగా ఉండాలి ఒకటి. రెండోది, కుల మతాలు లేకుండా ప్రతి మనిషికి ఒక వివాదాలతో బతకాలి. కుట్రలు పండి ఒక మనిషి మీద ఆరోపణలు పెట్టి, లేని ఆరోపణలు పెట్టుకుంటూ ఒక మనిషిని అంటే పడకూడదు. దీంట్లో ఏం జరుగుతుందంటే, రేపు పొద్దున నేను ఏం చేస్తున్నా, ఏం చేయబోతున్నా అనేది తెలిసే విధంగా నేను చెప్తాను. అని నా ఫౌండేషన్ పేపర్ వర్క్ కొంచెం పెండింగ్ ఉండే, ఫస్ట్ ఎస్ఎంఐ ఫౌండేషన్ అని పెట్టుకున్నా. దాంట్లో ఒక 20 మందిని ఆల్రెడీ వస్తున్నారు. వాళ్ళ విద్య, వైద్యం, యోగా, మెడిటేషన్ నేర్పుతున్నాం మన రోజు. వాళ్ళ రోజు ఫుడ్, ఆహారం. ఎక్కడ కూడా ఎవరైనా వస్తే ఫౌండేషన్ అంతా వస్తారు కదా, వచ్చి నా తరఫున సేవ ఇస్తారు. ఆయన కూడా ఇలా ఎవరైతే బాధితుడు ఇప్పుడు 80,000, 90,000 రాస్తున్నారు కదా, ఆయన వచ్చింది గత 2-3 సంవత్సరాల కిందనట. ఆయన ఇప్పుడు ఎందుకు వచ్చాడో తెలియదు. ఆయన కూడా నేను దేవస్థానానికి వచ్చినాక ఇట్లా ఇబ్బంది అయింది అని చెప్తే ఓకే నోట్రాలు ఇస్తుంటే, కానీ ఆయన పోకుంటూ ఏదో రాసుకుంటూ బాధితపూర్ పేరు బదనం చేస్తున్నాడు. ఒకరు నాది బుల్డి బాబు అని చెప్పి నా పేరు బదనం చేస్తున్నారు. నేను కూడా చట్టరీత్యంగా చర్యలు తీసుకుంటే ఆయన మీద కేసు బుక్ చేయొచ్చు. వద్దులే అని చెప్పేసి నేను ప్రేమతో ఉండి అది నిజం అవద్దామని చెప్పి తెలుసుకుంటే కూడా ఆయన మోసానికి దక్షిణ ఇచ్చిపోయాడట. ఏదో 5-10 ఇచ్చిపోతారు కదా గుడి అన్నప్పుడు, ఆయన అలా ఇచ్చిపోయాడు. దానికి 80,000 రూపాయలు అని చెప్పేసి పుట్టిస్తున్నారు. అది 80,000 రూపాయలు కరెక్ట్గా నాకు ఇచ్చింది ఉంటే నిన్న డబల్ ఇవ్వడానికి రెడీ. ఓకే, రైట్. ఇక మనం చూసుకోవచ్చు, మనం వివరణ కూడా తీసుకునే ప్రయత్నం కూడా చేశాం. ఇలా బర్దీపూర్లో సొంతి మోహన్కు సంబంధించిన ఈ అంశంపై ఒకవైపు ఆరోపణలు, మరోవైపు వివరణలు వెలువడుతున్నాయి. ఈ వ్యవహారంలో పూర్తి వాస్తవాలు బయటపడాల్సి ఉంది. సంబంధిత అధికారుల దర్యాప్తుతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రజలు కూడా ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తా ఉన్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం.
ఎల్పీ న్యూస్ రాజశేఖర్, కెమెరామ్యాన్ శంకర్తో.